తెలుగు సినిమాలో కమల్ హాసన్ గురించి, శృతి హాసన్ గురించి పరిచయం అవసరం లేని పేర్లు ఇవి. సినిమాలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని, ఎంతో ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నటువంటి వాళ్ళిద్దరు. కమల్ హాసన్ తెలుగులో అనేక సినిమాలు చేశారు. అదేవిధంగా శృతి హాసన్ కూడా ఎన్నో సినిమాలు చేశారు. శృతి హాసన్ చేసిన సినిమాలకు ముఖ్యంగా గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలకి మంచి పేరుతో పాటు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. సరే, వీళ్ళిద్దరూ తండ్రి కూతుర్లు కలిసి ఉన్నటువంటి ఫోటోలు కనుక సోషల్ మీడియాలో వచ్చినటువంటి సందర్భాల్లో అది చూసినటువంటి ప్రేక్షకులకి పండగే. ఈసారి శృతి హాసన్ అదేవిధంగా కమల్ హాసన్ వీళ్ళిద్దరూ కలిసి టూర్లకు వెళ్ళినటువంటి సందర్భాల్లో శృతి హాసన్ సింగర్ కూడా, మంచి పాటలు కూడా పాడుతూ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో తండ్రి ప్రేమ గురించి తానే పాటను రాసి పాడి, అయితే దీనికి కమల్ హాసన్ సంగీతం అందించారు. ఇది విచిత్రం. అయితే వీళ్ళిద్దరు కలిసి పాడినటువంటి ఈ పాట సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం జరిగింది. అటువంటి సందర్భాల్లోనే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి, తల్లి తండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ, అదేవిధంగా ఆ పాటలో చూపించినటువంటి విధానం చాలా బాగుంటుంది. అయితే సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్గా అయినటువంటి సాంగ్. అయితే ఇది తమిళ్ లాంగ్వేజ్లో పాడారు. అయితే తర్వాత రోజుల్లో మిగతా లాంగ్వేజ్లో పాడి పంపిస్తారో లేకపోతే ఏంటి తెలియదు, కానీ అయితే ఇది నడుస్తూ ఉంటుంది. వీళ్ళు సహజంగా సినిమా షూటింగ్లో ఉండేటువంటి సందర్భాల్లో పెద్దగా కలిసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే సినిమాల కోసం వేరే వేరే లొకేషన్కి వెళ్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో కాస్త గ్యాప్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే శృతి హాసన్కి ముఖ్యంగా హోటల్ ఫుడ్ తినేటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డానటువంటి సందర్భాల గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్నటువంటి సందర్భం. అదేవిధంగా హీరోయిన్ రోల్ ప్లే చేసినటువంటిది శృతి హాసన్ సింగింగ్ చేస్తూ ఫస్ట్ పాట రిలీజ్ చేసింది. సెకండ్ పాట కూడా త్వరలో రిలీజ్ చేస్తామంటూ చెప్పడం జరిగింది. అయితే తాను తండ్రి మీద ఉన్న ప్రేమ గురించి, అదేవిధంగా తండ్రితో ఎక్కువసేపు గడపాలని తను భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇది చూసినటువంటి ప్రేక్షకులకి క్యూట్ అంటూ వాళ్ళ యొక్క ఫోటో కింద కామెంట్లు పెట్టడం కూడా జరిగింది. అయితే గుడ్ అని, అదేవిధంగా చాలా రకాల కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. అయితే వీళ్ళు ఈ రకంగా పాటలు పాడి సోషల్ మీడియాలో పెట్టడం జనానికి ఎంతో నచ్చింది. అయితే అందులో కూడా మంచి అధికంగా ఉండడంతో ప్రతి వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది అతి ముఖ్యమైనటువంటి పాయింట్. అలాంటి పోస్టులు ముఖ్యంగా మరిన్ని చేస్తే బాగుంటుందని కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే చూడాలి, మరి రేపటి రోజున మరిన్ని సాంగ్స్ వీళ్ళిద్దరూ క్రియేట్ చేస్తారా, లేకపోతే 1-2 పాటలు పాడి ఊపుకుంటారా అన్నది రేపొద్దున తెలుస్తూ ఉంటుంది.